మామూలుగా మ్, మనకు చేయి విరిగితే ఏం చేస్తాం? వెంటనే వెళ్ళి ఒక ఎక్స్రే తీస్తాం కదా. డాక్టర్ గారు ఆ ఫిల్మ్ చూసి, ఆహా, ఇదిగోండి ఇక్కడ ఎముక విరిగింది అని చాలా సులభంగా చూపిస్తారు. అవునండి, అది చాలా స్పష్టంగా కంటికి కనిపిస్తోంది మనకు. కరెక్ట్. కానీ మన శరీరంలో ఏ ఎక్స్రేకి లేదా ఏ స్కానింగ్కి అంతు చిక్కని ఒక అద్భుతమైన మరియు అతి సంక్లిష్టమైన రసాయన ఫ్యాక్టరీ ఒకటుంది. బేసిక్గా ఈనాటి మన ఈ సమగ్ర పరిశీలన ఆ ఫ్యాక్టరీ గురించే. హ్మ్, చాలా ఆసక్తికరమైన అంశమిది. అవును. ఈ మెడికల్ నోట్స్ చదువుతుంటే నాకనిపించిందేంటంటే, ఆ ఫ్యాక్టరీలో ఒక చిన్న ఎంజైమ్ మిస్ అయితే ఆ పుట్టబోయే పసిబిడ్డ బాహ్యలింగ లక్షణాలే మారిపోతాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు కదా. ఖచ్చితంగా. ఎండోక్రైన్ వ్యవస్థ అనేది కేవలం కొన్ని అవయవాల సమూహం కాదండి, అదొక అత్యంత ఖచ్చితమైన రసాయన కమ్యూనికేషన్ నెట్వర్క్ అన్నమాట. రైట్. సో ఈరోజు మనం ఈ క్లిష్టమైన ఎండోక్రైన్ వ్యవస్థ, మధుమేహం, అలాగే జీవక్రియల పనితీరు అనే ప్రపంచంలోకి వెళ్దాం. ముఖ్యంగా ఈ సిండ్రోమ్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలను ఆ ఫ్యాక్టరీ ఉదాహరణతోనే డీకోడ్ చేద్దాం. తప్పకుండా. ముందుగా ఎక్కడి నుంచి మొదలుపెడదాం? మ్మ్, ఈ శరీరం అనే ఫ్యాక్టరీలో అత్యవసర పరిస్థితులను నిర్వహించే ఒక విభాగం ఉంటుంది కదా, అక్కడి నుంచే మొదలు పెడదామా? మంచి ఆలోచన. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విభాగం గురించి చెప్పాలంటే ముందుగా మన కిడ్నీలపైన టోపిల్లా కూర్చునుండే చిన్న గ్రంథులు గుర్తుకురావాలి. అవే మన అడ్రినల్ గ్రంథులు. అంటే ఈ అడ్రినల్ గ్రంథిని మనం ఫ్యాక్టరీలోని ఒక ఎమర్జెన్సీ మేనేజర్తో పోల్చవచ్చా? ఎగ్జాక్ట్లీ, పోల్చవచ్చు. ఫ్యాక్టరీలో హఠాత్తుగా ఫైర్ అలారం మోగినప్పుడు ఆదుకోవాల్సిన మేనేజర్ గాఢనిద్రలో ఉంటే ఎంత ప్రమాదమో, శరీరంలో ఈ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది కదా. అలారం మోగుతుంది, కానీ స్పందన ఉండదు. అక్షరాల అదే జరుగుతుందండి. మనకి ఏదైనా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేదా సర్జరీ లాంటి పెద్ద ఒత్తిడికి శరీరం గురైనప్పుడు ఆ ఫైర్ అలారం మోగుతుంది. అప్పుడు శరీరం వెంటనే స్పందించి గ్లూకోకార్టికాయిడ్స్ ఉత్పత్తిని భారీగా పెంచాలి. అంటే ముఖ్యంగా కార్టిజాల్ కదా. అవును, కార్టిసాల్. కానీ ఈ మేనేజర్ నిద్రపోతూ ఉండటం వల్ల ఆ హార్మోన్ ఉత్పత్తి పెరగదు. దీన్నే ప్రైమరీ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ లేదా అడిసన్ డిజీజ్ అంటారు. మరి ఈ మేనేజర్ ఎందుకలా అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తాడు? అసలు దీని వెనకున్న కారణమేంటి? బేసిక్గా దీనికి అత్యంత ప్రధాన కారణం ఆటో ఇమ్యూన్ అడ్రినలిటీస్. అంటే ఫ్యాక్టరీని కాపాడాల్సిన సెక్యూరిటీ గార్డులే పొరపాటున మేనేజర్ మీద దాడి చేసినట్లు. మన రోగనిరోధక వ్యవస్థే అడ్రినల్ గ్రంథులపై దాడి చేసి వాటిని రెండు వైపులా నాశనం చేస్తుంది. వమ్మో, మన రోగనిరోధక వ్యవస్థే మన మీద దాడి చేస్తుందా? అవును. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారికి ఇలాంటి ఆటోఇమ్యూన్ దాడులు జరిగే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. ఓహో, లింక్ ఉందన్నమాట దానికి దీనికి. అవునండి. ఇలా జరిగినప్పుడు రక్తపోటు విపరీతంగా పడిపోవడం, తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, జ్వరం, బరువు తగ్గడం జరుగుతాయి. ఇంకో విచిత్రమైన లక్షణమేమిటంటే చర్మం రంగు బాగా ముదురు రంగులోకి మారిపోతుంది. దీన్నే హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. చర్మం రంగు మారడం అనేది చాలా విచిత్రంగా ఉంది. అంటే లోపల మేనేజర్ నిద్రపోతుంటే బయట చర్మం రంగు ఎందుకు మారుతుందండి? దానికి కారణం మెదడులో ఉండే పిచ్యుటరీ గ్రంథి. కింద అడ్రినల్ గ్రంథి పనిచేయడం లేదని మెదడుకు సిగ్నల్ వెళ్లగానే అది కంగారుపడిపోయి ఏసీటీహెచ్ అనే హార్మోన్ను విపరీతంగా పంపిస్తుంది. రైట్, ఏసీటీహెచ్. అవును. ఆ ఏసీటీహెచ్ తయారయ్యే క్రమంలోనే చర్మానికి రంగునిచ్చే మెలనిన్ను ప్రేరేపించి ఎంజైమ్లు కూడా ఉత్పత్తి అవుతాయి. అందుకే ఆటోమేటిక్గా చర్మం రంగు మారుతుంది. ఎంత అద్భుతమైన గొలుసుకట్టు చర్య కదా. సరే, కార్టిసాల్ లోపం వల్ల ఒత్తిడిని తట్టుకోలేకపోవడం అనేది ఒక సమస్య అయితే, శరీరంలో ఉండే ఉప్పు మరియు నీటి శాతం అంటే ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత కూడా దెబ్బతింటుందని ఈ సోర్స్ నోట్స్లో చూశాను. కరెక్ట్, దెబ్బతింటుంది. ఆ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో ఒకసారి విడమర్చి చెబుతారా? తప్పకుండా. అడ్రినల్ గ్రంథి నాశనమైనప్పుడు కేవలం కార్టిసాల్ మాత్రమే కాదండి, ఉప్పు నీటిని బ్యాలెన్స్ చేసే ఆల్డోస్టిరాన్ అనే మరో ముఖ్యమైన హార్మోన్ కూడా పడిపోతుంది. ఓకే, ఆల్డోస్టిరాన్. అవును. ఆల్డోస్టిరాన్ లేకపోవడం వల్ల మూత్రపిండాలు సోడియంను అంటే ఉప్పును శరీరంలో నిలుపుకోలేవు. సోడియం అంతా మూత్రం ద్వారా బయటకు పారిపోతుంది. మనకు తెలిసిందే కదా, ఎప్పుడూ ఉప్పు ఎటు వెళ్తే నీరు అటే వెళ్తుంది.
అవును, ఉప్పు నీటిని లాగేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నీరు కూడా పోయి రక్తనాళాల్లో ప్రవాహం తగ్గిపోతుంది. దీన్నే మనం హైపోవోలీమియా అలాగే ఆర్థోస్టాసిస్ అంటాం. అదే సమయంలో పొటాషియం మాత్రం మూత్రం ద్వారా బయటకు వెళ్లలేక శరీరంలోనే ఉండిపోయి హైపర్కలీమియా వస్తుంది. అంటే ఉప్పు బయటకు పోతోంది, పొటాషియనేమో లోపల ఉండిపోతోంది. మరి ఈ కార్టిసాల్ లోపం వల్ల నీటి సమతుల్యత దెబ్బతింటుందా? అవును, ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. సాధారణంగా మెదడు నుంచి వచ్చే యాంటీ డయూరెటిక్ హార్మోన్ లేదా ADH పై కార్టిసాల్ ఒక బ్రేక్ లాగా పనిచేస్తుంది. ఓహో, బ్రేక్ లాగా. అవును, ఇప్పుడు కార్టిసాల్ లేదు కాబట్టి ఆ బ్రేక్ ఫెయిల్ అవుతుంది. ADH విపరీతంగా పెరిగిపోయి కిడ్నీల ద్వారా స్వచ్ఛమైన నీటిని మాత్రమే శరీరంలోకి లాగేసుకుంటుంది. దీనివల్ల రక్తం బాగా పలుచబడిపోయి రక్తంలో ఉన్న ఆ కొద్దిపాటి సోడియం స్థాయి కూడా మరింత పడిపోతుంది. దీన్నే హైపోనెట్రీమియా అంటారు. అరేరే, ఈ ఎలక్ట్రోలైట్స్ గోలంతా వింటుంటే ఒక రసాయన యుద్ధంలాగా ఉందండి. దీనికి తోడుగా ఇక్కడ నోట్స్లో నాన్ యానయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్ అనే ఒక పెద్ద పదం కనిపిస్తోంది. ఇది కొంచెం క్లిష్టంగా ఉంది. దీన్నెలా అర్థం చేసుకోవాలి? దాన్ని సులభంగా విడదిద్దాం. అడ్రినల్ గ్రంథి దెబ్బతిన్నప్పుడు ఎపినెఫ్రిన్ హార్మోన్ కూడా పడిపోతుంది కదా. దాన్ని భర్తీ చేయడానికి శరీరం నార్ ఎపినెఫ్రిన్ను పెంచుతుంది. ఓకే. ఈ మార్పుల వల్ల రక్తంలో ఆమ్లాల స్థాయిలు అంటే యాసిడ్స్ పెరిగిపోయి రసాయన సమతుల్యత దెబ్బతింటుంది. అయితే అదనకు యాసిడ్స్ ఏమీ లేకుండానే ఈ బ్యాలెన్స్ దెబ్బతినడం వల్ల దీన్ని నాన్ ఎనయాన్ గ్యాప్ అంటారు. రైట్, అర్థమైంది. అందుకే ఇలాంటి రోగులు ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గ్లూకోకార్టికాయిడ్స్ మరియు సెలైన్ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. అది తక్షణ చికిత్స అన్నమాట. సరే, ఒకవేళ ఇదంతా ఎమర్జెన్సీ పరిస్థితి కాకుండా కేవలం అనుమానం వస్తే డాక్టర్లు ఈ లోపాన్ని ఎలా గుర్తిస్తారు? మెటేరోపోన్ పరీక్ష అని ఒక డిటెక్టివ్ ట్రిక్ గురించి రిఫరెన్స్లో ఉంది కదా. అవును, డాక్టర్లు ఇక్కడ నిజంగా డిటెక్టివ్స్ లాగా ఆలోచిస్తారు. ఈ మెటేరోపోన్ అనే మందును ఇచ్చినప్పుడు అది నేరుగా ఫ్యాక్టరీలోకి వెళ్లి 11-బీటా హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ యంత్రాన్ని బ్లాక్ చేస్తుంది. ఓకే, ఎంజైమ్ ఆగిపోయింది. అవును, దీనివల్ల శరీరంలో కార్టిసాల్ తయారీ ఆగిపోతుంది. ఇప్పుడు డాక్టర్లు చూసేది కింద ఫ్యాక్టరీ పనితీరు కాదు, పైన ఉన్న హెడ్ ఆఫీస్ అంటే మెదడు పనితీరు. ఓహో, అంటే మెదడు ఎలా రెస్పాండ్ అవుతుందో చూస్తారన్నమాట. కరెక్ట్. ఆరోగ్యంగా ఉన్నవారిలో అయితే కార్టిసాల్ ఆగిపోగానే మెదడు వెంటనే అప్రమత్తమై ACTH సిగ్నల్స్ను భారీగా పంపుతుంది. దానివల్ల 11-డియోక్సీకార్టిసాల్ మరియు 17-హైడ్రాక్సీ కార్టికోస్టెరాయిడ్ లాంటి మధ్యంతర రసాయనాలు పెరుగుతాయి. ఒకవేళ అలా పెరగపోతే వ్యవస్థలో పెద్ద లోపముందని నిర్ధారిస్తారు. వావ్, ఈ డిటెక్టివ్ విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇప్పటివరకు హార్మోన్లు తక్కువైతే వచ్చే సమస్యల గురించి చూశాం. ఒకవేళ ఫ్యాక్టరీ ఓవర్డ్యూ చేసి హార్మోన్లు విపరీతంగా ఎక్కువైతే కుషింగ్ సిండ్రోమ్లో అదే జరుగుతుంది కదా. అవునండి, కుషింగ్ సిండ్రోమ్లో కార్టిసాల్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అసలు ఈ అడ్రినల్ గ్రంథిలో ఏ విభాగాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? అడ్రినల్ గ్రంథి బయటి పొరను కార్టెక్స్ అంటారు. ఆ ఫ్యాక్టరీలో బేసిక్గా 3 వేర్వేరు గదులు లేదా జోన్లు ఉంటాయి. బయట ఉండే గది పేరు జోనా గ్లూమెరులోసా. దీన్ని యాంజియోటెన్సిన్ 2 అనే మేనేజర్ నియంత్రిస్తాడు. ఇది ఆల్డోస్టిరాన్ను తయారుచేస్తుంది. ఓకే, మిగతా 2 గదులు? ఇక మధ్యలో ఉండే జోనా ఫాసిక్యులాటా మరియు లోపల ఉండే రెటిక్యులారిస్ను ACTH నియంత్రిస్తోంది. ఒకవేళ ACTH సిగ్నల్స్ విపరీతంగా ఎక్కువైతే కార్టిసాల్ ఉత్పత్తి పెరిగిపోయి కుషింగ్ సిండ్రోమ్ లక్షణాలు వస్తాయి. అంటే బరువు పెరగడం లాంటివా? అవును, దాంతోపాటు ఆండ్రోజన్స్ కూడా పెరిగిపోయి మహిళల్లో అవాంఛిత రోమాలు రావడం అంటే హిర్సుటిజం అలాగే పీరియడ్ సమస్యలు వస్తాయి. మరి బయట నుంచి స్టెరాయిడ్స్ వాడేవారికి కూడా కుషింగ్ లక్షణాలు వస్తాయని విన్నాను. అంటే వాళ్ల సొంత ఫ్యాక్టరీ పనితీరు ఆగిపోతుందా? ఖచ్చితంగా ఆగిపోతుంది. ఇతర రోగాల కోసం దీర్ఘకాలం పాటు బయటనుంచి స్టెరాయిడ్ మాత్రలు తీసుకుంటే బయటనుంచే కార్టిసాల్ వచ్చేస్తోంది కదా, మనమెందుకు కష్టపడాలి అని శరీరంలోని అడ్రినల్ ఫ్యాక్టరీ పనులన్నీ ఆపేసి క్రమంగా ముడుచుకుపోతోంది. అరే, అంటే ఫ్యాక్టరీ షట్డౌన్ అయిపోతుందన్నమాట. అవునండి. ఆ తర్వాత ఎప్పుడైనా అకస్మాత్తుగా ఆ టాబ్లెట్స్ ఆపేస్తే ఫ్యాక్టరీ వెంటనే తిరిగి ప్రారంభం కాలేదు కాబట్టి శరీరం ప్రాణాంతకమైన అడ్రినల్ క్రైసిస్లోకి వెళుతుంది. బాబోయ్, దీన్ని బట్టి డాక్టర్ సలహా లేకుండా స్టెరాయిడ్స్ వాడి అకస్మాత్తుగా ఆపడం ఎంత ప్రమాదకరమో స్పష్టమవుతోంది.
సరే, హైపర్ ఆల్డోస్టిరోనిజం లేదా కాన్ సిండ్రోమ్ గురించి ఒక ప్రశ్న ఉంది ఇక్కడ. ఇందులో సాల్ట్ మేనేజర్ అంటే ఆల్డోస్టిరాన్ విపరీతంగా పెరిగిపోతాడు కదా? అవును. అడినోమా లేదా హైపర్ప్లేసియా వల్ల అలా జరుగుతుంది. అంటే ఉప్పు నీరు శరీరంలోనే ఉండిపోయి మనిషి బెలూన్లా ఉబ్బిపోతాడా మరి? యాక్చువల్గా లాజికల్గా ఆలోచిస్తే అలాగే జరగాలి కదా. కాన్ సిండ్రోమ్లో ఆల్డోస్టిరాన్ విపరీతంగా ఉత్పత్తి కావడం వల్ల కిడ్నీలు సోడియంను పట్టి ఉంచుకుని హైపర్టెన్షన్ అంటే బీపీని పెంచుతాయి. ప్లాజ్మా రెనిన్ తగ్గిపోతుంది. అవును. అలాగే పొటాషియంను బయటకు పంపిస్తాయి కాబట్టి హైపోకాలీమియా మరియు మెటబాలిక్ ఆల్కలోసిస్ వస్తుంది. కాని ఇక్కడే శరీరపు రక్షణ వ్యవస్థ తన మ్యాజిక్ చూపిస్తుంది. దాన్నే ఆల్డోస్టిరాన్స్ ఎస్కేప్ అంటారు. ఆల్డోస్టిరాన్ ఎస్కేప్ అంటే శరీరం ఆ ఉప్పు నుంచి ఎలా తప్పించుకుంటుంది? రక్తంలో సోడియం మరియు నీరు పెరుగుతున్నప్పుడు గుండెకు ఆ ఒత్తిడి తెలుస్తుంది. వెంటనే గుండె కిడ్నీలకు ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ పంపుతుంది. అదే ఏఎన్పి. ఆ సిగ్నల్ ఏమని చెప్తుందంటే చాలా ఒత్తిడి పెరుగుతోంది, వెంటనే కొంత ఉప్పును బయటకు పంపేయండి అని. వావ్! గుండె కిడ్నీలతో అలా మాట్లాడుతుందా? అవునండి. అందుకే వీళ్లలో రక్తపోటు ఉన్నప్పటికీ శరీరం మొత్తం నీరు చేరిపోయి విపరీతంగా ఉబ్బిపోయే ఓవర్ట్ వాల్యూమ్ ఓవర్లోడ్ కనిపించదు. సోడియం స్థాయిలు కూడా రక్తపరీక్షలో సాధారణంగానే ఉంటాయి. గుండె ఒక సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తుందన్నమాట. అద్భుతం! ఇప్పటివరకు ఫ్యాక్టరీలో మధ్యలో వచ్చే బ్రేక్డౌన్స్ గురించి చూశాం. కాని అసలు పుట్టుకతోనే ఈ ఫ్యాక్టరీ అసెంబ్లీ లైన్లో ఒక యంత్రం మిస్ అయితే? అది చాలా సీరియస్ ఇష్యూ అండి. అవును. వందల కొద్దీ హార్మోన్లను తయారు చేసే క్రమంలో ఒక్క చిన్న స్క్రూ లేకపోతే పసిపిల్లల శరీరంలో ఎలాంటి విపత్తు జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే కేవలం ఒక్క ఎంజైమ్ లోపం వల్ల జన్యుపరంగా అబ్బాయైన శిశువు అమ్మాయి లక్షణాలతో లేదా జన్యుపరంగా అమ్మాయైన శిశువు అబ్బాయి లక్షణాలతో పుట్టే అవకాశముందా? ఇది అసలు నమ్మశక్యంగా లేదు. వినడానికి సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించినా ఇది 100% పాళ్ళు నిజం. దీన్నే మనం కంజెనిటల్ అడ్రీనల్ హైపర్ప్లేషియా లేదా CAH అంటాం. ఓకే. మనమిందాక మాట్లాడుకున్న అడ్రీనల్ ఫ్యాక్టరీలోని అసెంబ్లీ లైన్ని ఊహించుకోండి. ముడిసరుకు అయిన కొలెస్ట్రాల్ ఒక పట్టీ మీద ముందుకు వెళుతూ వేర్వేరు యంత్రాల ద్వారా అంటే ఎంజైమ్స్ ద్వారా వేర్వేరు హార్మోన్లుగా మారుతుంది. రైట్, లైన్గా వెడుతూ ఉంటుంది. అవును. ఏ యంత్రం దగ్గర బ్లాక్ పడినా ముడిసరుకు అంతా వేరే మార్గంలోకి మళ్ళిపోతుంది. ఇందులో ప్రధానంగా 3 రకాల ఎంజైమ్ లోపాలుంటాయి. మొదటిది 17-ఆల్ఫా హైడ్రాక్సిలేజ్ డెఫిషియన్సీ. ఓకే, ఇందులో ఏం జరుగుతుంది? ఇందులో అసెంబ్లీ లైన్లో సెక్స్ హార్మోన్స్ అంటే ఆండ్రోజెన్స్, ఈస్ట్రోజెన్స్ మరియు కార్టిసాల్ వైపు వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోతుంది. ముడిసరుకు అంతా కేవలం మినరలోకార్టికాయిడ్స్ తయారీకే వెళ్తుంది. అంటే ఉప్పును నిలిపే హార్మోన్ల వైపు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సెక్స్ హార్మోన్లు లేకపోవడం వల్ల జన్యుపరంగా అబ్బాయిలైన శిశువులు అంటే XY క్రోమోజోమ్స్ ఉన్నప్పటికీ బాహ్యంగా స్త్రీ అవయవాలతో పుడతారు. పైగా ఆ ఉప్పు నిలిపే హార్మోన్లు ఎక్కువవ్వడం వల్ల వీరు యవ్వనదశకు వచ్చేసరికి తీవ్రమైన హైపర్టెన్షన్, హైపోకెలేమియా సమస్యలతో బయటపడతారు. దారి మూసుకుపోవడం వల్ల ముడిసరుకంతా ఒకే వైపు వెలువలా వెళ్తుందన్నమాట. మరి వేరే దారి మూసుకుపోతే వచ్చే లోపాలేమిటి? అత్యంత సాధారణంగా కనిపించేది 21 హైడ్రాక్సిలేజ్ డెఫిషియన్సీ. ఇక్కడ జరిగేది దానికి రివర్స్. కార్టిసాల్ ఆల్డోస్టిరాన్ తయారీ ఆగిపోతుంది. అప్పుడు ముడిసరుకు అంతా సెక్స్ హార్మోన్స్ అంటే ఆండ్రోజెన్స్ తయారీ వైపు మళ్ళుతుంది. ఓహో, అంటే ఇక్కడ మగ హార్మోన్లు పెరిగిపోతాయి. అవును. కార్టిసాల్ లేదు కాబట్టి మెదడు కంగారుపడి ACTHను ఎక్కువగా పంపి అడ్రినల్ గ్రంథులు పెద్దవిగా అయ్యేలా చేస్తుంది. అందుకే దీన్ని హైపర్ప్లాసియా అంటారు. అయితే ఇందులో 3 రకాలున్నాయి. క్లాసిక్ సాల్ట్ వేస్టింగ్ రకంలో జన్యుపరంగా బాలికలైన వారు తల్లి కడుపులోనే ఈ అధిక ఆండ్రోజెన్స్ ప్రభావానికి గురవుతారు. అవును. మరి ఆ ప్రభావం వల్ల ఏమవుతుంది? పుట్టేటప్పుడే అస్పష్టమైన జననేంద్రియాలతో అంటే అంబిగ్యుయస్ జెనిటాలియాతో పుడతారు. అదే బాలురైతే సాధారణంగానే పుడతారు. అబ్బాయిలకైతే బయటపడదన్నమాట వెంటనే. కరెక్ట్. కానీ ఉప్పును నిలిపే ఆల్డోస్టిరాన్ లేకపోవడం వల్ల 1 లేదా 2 వారాల తర్వాత సాల్ట్ వేస్టింగ్ మొదలై వాంతులు, హైపోనేట్రేమియా, హైపర్కెలేమియా, లో బీపీతో ప్రాణాపాయ స్థితిలో పడతారు. చాలా సీరియస్ పరిస్థితిది. మిగతా 2 రకాలు ఏ వయసులో వస్తాయండి? రెండవది క్లాసిక్ నాన్ సాల్ట్ వేస్టింగ్ రకం.
ఇందులో సాల్ట్ ప్రాబ్లం ఉండదు కానీ ఆండ్రోజన్స్ ఎక్కువ అవ్వడం వల్ల బాలురలో 2 నుంచి 4 ఏళ్ల వయసులోనే ముందస్తు యవ్వనం వచ్చేస్తుంది. 17 హైడ్రాక్సీ ప్రొజెస్టెరాన్ స్థాయిలు ఎక్కువగా ఉండి వీరు చాలా వేగంగా ఎత్తు పెరిగిపోతారు. ఓకే. మూడవదేంటి? మూడవది నాన్ క్లాసిక్ లేదా మైల్డ్ రకం. ఇది యుక్త వయసులోని బాలికలలో బయటపడుతుంది. ఆండ్రోజన్స్ కొద్దిగా ఎక్కువవడం వల్ల అవాంఛిత రోమాలు, మొటిమలు, పీరియడ్ సమస్యలు వస్తాయి. మరి ఈ సమస్యలన్నింటికీ చికిత్స ఏంటి? చికిత్స చాలా తెలివైనదండి. బయట నుంచి తక్కువ డోసుల్లో కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడమే. అప్పుడు మెదడుకు కార్టిసాల్ వచ్చేసింది అని సిగ్నల్ వెళ్లి ఏజీటీహెచ్ తగ్గుతుంది. దాంతో ఆ అధిక ఆండ్రోజన్స్ ఉత్పత్తి దానంతటదే ఆగిపోతుంది. వావ్, చాలా లాజికల్గా ఉంది ట్రీట్మెంట్. మరి మూడవ ఎంజైమ్ లోపం గురించి కూడా చెప్పారు కదా? అవును, అది 11 బీటా హైడ్రాక్సిలేజ్ డెఫిషియన్సీ. ఇది కూడా దాదాపు 21 హైడ్రాక్సిలేజ్ లాగే ఉంటుంది. ఆండ్రోజన్స్ పెరుగుతాయి, కానీ ఇందులో మినరలో కార్టికాయిడ్ అయిన 11 డియాక్సీ కార్టికోస్టెరాన్ కూడా పెరుగుతుంది. అంటే దీనివల్ల అదనంగా ఇంకేదైనా సమస్య వస్తుందా? వస్తుందండి. బాలికల్లో అస్పష్ట జననేంద్రియాలు రావటంతో పాటు చిన్న వయసులోనే హైపర్టెన్షన్ మరియు హైపోకాలీమియా కూడా వస్తాయి. మై గాడ్, ఒక చిన్న ఎంజైమ్ లోపిస్తే వ్యవస్థ ఎంతగా దారి తప్పుతుందో స్పష్టంగా అర్థమైంది. సరే, హార్మోన్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం రోజూ తీసుకునే ఆహారాన్నే విచ్ఛిన్నం చేసే జీవక్రియల వైపు వద్దాం. ఈ మెటబాలిక్ ఎర్రర్స్ గురించి. తప్పకుండా. శరీరంలో ఈ ఎంజైమ్స్ లేకపోవడాన్ని నగరంలో ప్రధాన రహదారిలో ఒక వంతెన కూలిపోయి ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పోల్చవచ్చా? అంటే వంతెన దాటలేక వాహనాలు ఎలాగైతే పేరుకుపోతాయో, మనం తిన్న ఆహారం కూడా కణాల్లో అలా పేరుకుపోయి శరీరానికి విషంగా మారుతుందా? ఆ ట్రాఫిక్ జామ్ ఉదాహరణ 100కి 100 పాళ్లు సరిపోతుందండి. ఆహారం తీసుకున్నాక ఎమైనో యాసిడ్స్ జీర్ణం కావడానికి ఎంజైమ్స్ ఖచ్చితంగా వంతెనల్లా పనిచేస్తాయి. ఉదాహరణకు ఆల్కాప్టోన్యూరియా అనే జన్యుపరమైన వ్యాధిని తీసుకుందాం. ఓకే, అందులో ఏం జరుగుతోంది? ఇందులో హోమోజెంటిసిక్ యాసిడ్ డయాక్సిజనేజ్ అనే వంతెన కూలిపోయిందనుకుందాం. అప్పుడు టైరోసిన్ అనే వాహనాలు ముందుకు వెళ్లలేక ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ఆ పేరుకుపోయిన వాహనాల గుంపే హోమోజెంటిసిక్ యాసిడ్. పేరుకుపోతే ప్రమాదమే కదా? అవును. ఈ రసాయనానికి ఒక భయంకరమైన లక్షణముంది. అది మూత్రం ద్వారా బయటకు వచ్చినప్పుడు దానికి గాలి తగలగానే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మూత్రం నల్లగా మారిపోతుంది. మూత్రం నల్లగా మారడమా? వావ్! అవును. అలాగే ముఖం మీద, కళ్లమీద బ్లూ బ్లాక్ మచ్చలు వస్తాయి. వయసు పెరిగే కొద్దీ కీళ్లలో ఈ యాసిడ్ ఇరుక్కుపోయి తీవ్రమైన కీళ్ల వ్యాధి వస్తుంది. దీన్నే ఓక్రోనోటిక్ ఆర్థ్రోపథీ అంటారు. గాలి తగలగానే రంగు మారడం అనేది ఏదో ఒక కెమిస్ట్రీ ల్యాబ్ రసాయన ప్రయోగంలాగుందండి. మరి మేపుల్ సిరప్ యూరిన్ డిజీజ్ అంటే ఎంఎస్యూడి అనే పేరు వినడానికే చాలా భిన్నంగా ఉంది. దీని వెనక ఉన్న ట్రాఫిక్ జామ్ కదేమిటి? ఇందులో ఏ వాహనాలు ఇరుక్కుపోయాయి? ఇందులో బ్రాంచ్డ్ చైన్ ఆల్ఫా కీటో యాసిడ్ డీహైడ్రోజనేజ్ అనే చాలా ముఖ్యమైన ఎంజైమ్ వంతెన లోపిస్తుంది. దీనివల్ల మన ఆహారంలోని ల్యూసిన్, ఐసోల్యూసిన్, వాలిన్ అనే 3 అమైనో యాసిడ్స్ జీర్ణం కాక అక్కడే ట్రాఫిక్ జామ్ అవుతాయి. అంటే ఈ 3 అమైనో యాసిడ్స్ పేరుకుపోతాయన్నమాట. అవును. ఇవి మెదడుకు చాలా విషతుల్యం. పుట్టిన కొద్ది రోజుల్లోనే పసిపిల్లలు తీవ్రమైన చికాకుకు గురవుతారు. సరిగ్గా పాలు తాగరు. వారి మూత్రం నుంచి కమ్మటి మేపుల్ సిరప్ లేదా కాలిపోతున్న చక్కెర లాంటి వాసన వస్తుంది. అరేరే, మరి దీనికేమైనా పరిష్కారం ఉందా? సరైన సమయంలో ఆ అమైనో యాసిడ్స్ లేని ప్రత్యేకమైన ఆహారం ఇవ్వకపోతే ప్రాణాలకే ప్రమాదం. అయితే కొన్ని మైల్డ్ కేసుల్లో అధిక మోతాదులో థయామిన్ అంటే విటమిన్ B1 ఇస్తే అది ఒక జంపర్ కేబుల్లాగా పనిచేసి ఆ ఎంజైమ్ కొద్దిగా పనిచేయడం మొదలుపెడుతుంది. మనం రోజూ తినే ఆహారమే ఒక వంతెన లేకపోవడం వల్ల విషంగా మారడం వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఈ సోర్స్ మెటీరియల్లో హోమోసిస్టిన్యూరియా మరియు నీమన్పిక్ వ్యాధుల గురించి కూడా కొన్ని నోట్స్ ఉన్నాయి. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? హోమోసిస్టిన్యూరియాలో సిస్టాథయోనిన్ సింథేజ్ అనే వంతెన బ్లాక్ అవుతుంది. ఈ వ్యాధి ఉన్నవారి అవయవాలు చాలా పొడవుగా ఉంటాయి. దీన్నే మార్ఫనాయిడ్ హ్యాబిటస్ అంటారు. కంటి చూపు సమస్యలు అంటే ఎక్టోపియా లెంటిస్ వస్తాయి. బుద్ధిమాంద్యం కూడా ఉంటుంది. చాలా లక్షణాలున్నాయి. కానీ అసలైన ప్రమాదమేమిటంటే ఈ రసాయనాలు రక్తనాళాల్లో పేరుకుపోయి రక్తం గడ్డకట్టడానికి అంటే థ్రాంబోఎంబాలిజంకి దారితీస్తాయి. అదృష్టవశాత్తు చాలా మందికి విటమిన్ B6 ఇస్తే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఆ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. బేసిక్స్ పని చేస్తోందన్నమాట.
ఇక నీమన్పిక్ వ్యాధి గురించి? ఇక నీమన్పిక్ డిసీజ్ విషయానికొస్తే ఇది ముఖ్యంగా ఆష్కెనాజీ జూయిష్ జనాభాలో ఎక్కువ కనిపిస్తోంది. ఇందులో స్ఫింగోమైలినేజ్ ఎంజైమ్ లేకపోవడం వల్ల కణాల్లో లిపిడ్స్ అంటే కొవ్వులో పేరుకుపోతాయి. కొవ్వులు కణాల్లోనే ఉండిపోతాయి. అవును, ఆ పేరుకుపోయిన కొవ్వుల వల్ల పసిపిల్లల్లో కాలేయం, ప్లీహం పెద్దవిగా ఉబ్బిపోతాయి, నాడీ వ్యవస్థ క్షీణిస్తుంది. డాక్టర్లు కంటి రెటీనాను పరీక్షించినప్పుడు ఒక స్పష్టమైన చెర్రీ రెడ్ మ్యాక్యులర్ స్పాట్ కనిపిస్తోంది ఇందులో. ఇప్పటిదాకా ట్రాఫిక్ జామ్ అయిన రసాయనాల గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ అసలా ఫ్యాక్టరీలో ఒక గదే కట్టకపోతే, అంటే నిర్మాణంలోనే లోపముంటే, ఉదాహరణకు డైజార్జ్ సిండ్రోమ్ గురించి నోట్స్లో ఉంది. ఇది పుట్టుకతో వచ్చే నిర్మాణం లోపమే గదా? వాటి నుంచే తర్వాత గ్రంథులు రావాలి. డైజార్జ్ సిండ్రోమ్లో 3వ మరియు 4వ ఫారింజియల్ పౌచ్లు అసలు అభివృద్ధి చెందవు. ఆ నిర్మాణమే జరగదు. అంటే అక్కడ్నుంచి రావాల్సిన గ్రంథులు రావు. ఎగ్జాక్ట్లీ. అక్కడ్నుంచే పారాథైరాయిడ్ మరియు థైమస్ గ్రంథులు రావాలి. అవి లేకపోవడం వల్ల కాల్షియంను నియంత్రించే పారాథైరాయిడ్ హార్మోన్ లేక హైపోకాల్సిమియా వస్తుంది. అలాగే థైమస్ లేకపోవడం వల్ల టీ-సెల్స్ అనే రోగనిరోధక కణాలు తయారుకాక ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. గదులు కట్టకపోవడం ఒక సమస్య అయితే, ఆ గదులు ఉండాల్సిన చోట కాకుండా వేరే చోట ఉంటే, ఈ ఎక్టోపిక్ థైరాయిడ్ పరిస్థితి అలాంటిదేనా? అవునండి. సాధారణంగా పిండం దశలో థైరాయిడ్ గ్రంథి గొంతు పైభాగంలో నాలుక వెనుక ఏర్పడి అక్కడ్నుంచి ఒక ఎలివేటర్లో కిందికి దిగినట్లు మెడ కిందికి జారాలి. ఓకే, ఒకవేళ జారకపోతే? అది అలా జారడంలో విఫలమై నాలుక వెనకే ఉండిపోతే దాన్ని లింగ్యువల్ థైరాయిడ్ అంటారు. పసిపిల్లల్లో థైరాయిడ్ హార్మోన్ లోపానికి అంటే హైపోథైరాయిడిజంకు ప్రధాన కారణం ఈ థైరాయిడ్ డిస్జెనసిస్. ఇలాంటి వారిలో మెదడు పంపే టీఎస్హెచ్ సిగ్నల్ ఎక్కువగా ఉన్నప్పటికీ థైరాక్సిన్ అంటే T4 ఉత్పత్తి తక్కువగానే ఉంటుంది. నిర్మాణ లోపాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరో 2 అంశాలు కవర్ చేయాలి మనం. వృష్ణాలు కిందికి దిగకపోవడం అంటే క్రిప్టార్కిడిజం వల్ల ఎండోక్రైన్ ఫీడ్బ్యాక్ ఎలా మారుతుంది, అలాగే టర్నర్ సిండ్రోమ్ మరియు రిసెప్టర్స్ గురించి కూడా రెఫరెన్స్ ఉంది కదా మన సోర్సెస్లో. అవును, మగపిల్లల్లో వృషణాలు లేదా టెస్టిస్ కిందికి దిగకపోతే శరీరంలోని అధిక ఉష్ణోగ్రతకు అక్కడే కణాలు దెబ్బతింటాయి. దీనివల్ల సెర్టోలే కణాలు ఉత్పత్తి చేసే ఇన్హిబిన్ బి హార్మోన్ తగ్గిపోతుంది. ఇన్హిబిన్ బి తగ్గితే ఏమవుతుంది? ఆ హార్మోన్ లేకపోవడం వల్ల మెదడులో ఎఫ్ఎస్హెచ్ అదుపు తప్పి పెరిగిపోతుంది. అదేవిధంగా టెస్టోస్టిరాన్ స్థాయిలు పడిపోయి ఎల్హెచ్ పెరిగిపోతుంది. మొత్తం ఫీడ్బ్యాక్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. రైట్. మరి టర్నర్ సిండ్రోమ్ మరియు రిసెప్టర్స్ కథేంటి? దాన్ని ఒక సైడ్ నోట్గా చెప్పాలంటే, హార్మోన్లు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలి. గ్రోత్ హార్మోన్ నేరుగా కణం లోపలికి వెళ్లదు. అది కణం ఉపరితలంపై ఉండే రిసెప్టర్కి అంటే ఒక తలుపు లాంటి దానికి బైండ్ అవుతుంది. ఆ తర్వాత లోపల జాక్స్టాట్ పాత్వే అనే మెసెంజర్ సిస్టమ్ ద్వారా తన పనిచేస్తుంది. ఓహో, అంటే ఒక పోస్ట్ మ్యాన్ తలుపు దట్టి ఉత్తరమిస్తే లోపలున్నవాళ్లు ఆ పని చేసినట్లన్నమాట. ఎగ్జాక్ట్లీ, మంచి ఉదాహరణ. ఇంటర్ఫెరాన్ వంటి సైటోకైన్స్, ఎరిథ్రోపోయిటిన్ లాంటి వృద్ధికారకాలు కూడా ఇదే జాక్స్టాట్ మార్గాన్ని వాడుకుంటాయి. మెసెంజర్స్, రిసెప్టర్స్, ఇదంతా ఒక బృహత్తరమైన మెకానిజం అండి. సరే, జీవక్రియల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శరీరపు అతిపెద్ద శక్తి వనరు అయిన గ్లూకోజ్ను నియంత్రించే క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ గురించి విశ్లేషిద్దాం. ఇక్కడ నాకొక సందేహం ఉంది. చెప్పండి. డయాబెటీస్ లేని ఆరోగ్యవంతమైన వ్యక్తులకు కూడా ఏదైనా పెద్ద యాక్సిడెంట్ లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆస్పత్రిలో ఉన్నట్టుండి షుగర్ లెవెల్స్ విపరీతంగా ఎందుకు పెరిగిపోతాయి? ఇది మనం ముందు మాట్లాడుకున్న ఆ ఎమర్జెన్సీ మేనేజర్ పనా? వావ్, దాన్ని మీరు కరెక్ట్గా కనెక్ట్ చేశారండి. దీన్నే మనం స్ట్రెస్ హైపర్గ్లైసీమియా అంటాం. సెప్సిస్ లాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలు లేదా యాక్సిడెంట్ లాంటి అనారోగ్య పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకోవడానికి మెదడుకు మరియు ఇతర అవయవాలకు భారీగా ఇంధనం అంటే గ్లూకోజ్ కావాలి. అంటే శరీరం తన సొంత ఇంధనాన్ని పెంచుకుంటుంది. అవును. ఆ ఫైర్ అలాం మోగగానే ఎడ్రినల్ గ్రంథులు, కార్టిసాల్ అలాగే ఎపినెఫ్రిన్ లాంటి క్యాటెకోలమైన్స్ భారీగా విడుదల చేస్తాయి. ఇవి నేరుగా కాలేయం మీద పనిచేసి అక్కడ నిల్వ ఉన్న గ్లైకోజన్ను ముక్కలు చేస్తాయి. దీన్నే గ్లైకోజెనోలిసిస్ అంటాం. అలాగే క్రొత్త గ్లూకోజ్ను తయారుచేసి అంటే గ్లూకోనియోజెనెసిస్ ద్వారా రక్తంలోకి ఒకేసారి పంపుతాయి. ఓహో,
అందుకే షుగర్ వ్యాధి లేనివారిలో కూడా ఆ ఎమర్జెన్సీలో షుగర్ లెవెల్స్ ఆకాశాన్ని తాగుతాయన్నమాట. అవునండి, కరెక్ట్. శరీరం తనను తాను కాపాడుకునే డిఫెన్స్ మెకానిజం ఎంత అద్భుతంగా ఉందో. మరి సిస్టిక్ ఫైబ్రోసిస్ రిలేటెడ్ డయాబెటీస్ గురించి కూడా విన్నాను. ఊపిరితిత్తుల వ్యాధి అయిన సిస్టిక్ ఫైబ్రోసిస్కు ఈ ప్యాంక్రియాస్ ఫ్యాక్టరీకి సంబంధమేమిటి? సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే కేవలం ఊపిరితిత్తులకే పరిమితమైన సమస్య కాదండి. అది శరీరంలో స్రావాలను చాలా చిక్కగా, జిగురుగా మారుస్తుంది. ఆ జిగురులాంటి మందపాటి పదార్థం ప్యాంక్రియాస్లో పేరుకుపోయి గ్రంథి కణాలను నెమ్మదిగా ఊపిరాడకుండా చేసి దెబ్బతీస్తుంది. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుందా? అవును. ఇన్నులో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే బీటా కణాలు, అలాగే గ్లూకోగాన్ను ఉత్పత్తి చేసే ఆల్ఫా కణాలు రెండూ నశిస్తాయి. ఇక్కడొక ఆసక్తికరమైన క్రమముంటుంది. బీటా కణాల కన్నా ఆల్ఫా కణాల సంఖ్య చాలా తక్కువ కాబట్టి ఆ డ్యామేజ్ వల్ల ముందుగా గ్లూకోగాన్ పడిపోతుంది. గ్లూకోగాన్ అంటే షుగర్ పడిపోయినప్పుడు పెంచే హార్మోన్ కదా? ఎగ్జాక్ట్లీ. అది లేకపోవడం వల్ల మొదట రోగులకు ఫాస్టింగ్ హైపోగ్లైసీమియా అంటే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు షుగర్ పడిపోవడం వస్తుంది. ఆ తర్వాత కాలక్రమంలో ఇన్సులిన్ కూడా ఆగిపోయి అప్పుడు డయాబెటిస్ వస్తుంది. అంటే డయాబెటీస్ రాకముందు షుగర్ పడిపోయే ఒక డేంజర్ ఫేజ్ ఉంటుందన్నమాట వీళ్లలో. అసలు ఈ ఇన్సులిన్ ఉత్పత్తి వెనుక ఉన్న మెకానిజం ఏమిటి? ఆ ఫ్యాక్టరీ దాన్ని ఎలా తయారు చేస్తుందో కూడా డీకోడ్ చేద్దాం. ప్యాంక్రియాస్లోని బీటా కణాలు ఇన్సులిన్ను నేరుగా ఒకేసారి తయారు చేయవు. మొదట ప్రో ఇన్సులిన్ అనే ఒక పొడవైన చైన్ తయారవుతుంది. ఆ తర్వాత సెక్రెటరీ గ్రాన్యూల్స్ లోపల ఒక ఎంజైమ్ కత్తెరలా పనిచేసి ఆ చైన్ను మధ్యలోకి ఖచ్చితంగా విడదీస్తుంది. విడదీస్తే ఏమవుతుంది? అప్పుడు అది ఒక ఇన్సులిన్ అణువు, ఒక సి పెప్టైడ్ అణువుగా మారుతుంది. ఇవి రెండూ సమాన పరిమాణంలో అంటే ఈక్విమోలార్ అమౌంట్స్లో నిల్వ ఉండి రక్తంలోకి ఒకేసారి విడుదలవుతాయి. ఓకే, రెండూ సమానంగా వస్తాయి. అవును. అందుకే బయటనుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునేవారికి వాళ్ల స్వంత ప్యాంక్రియాస్ ఇంకా ఇన్సులిన్ తయారు చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి డాక్టర్లు నేరుగా ఇన్సులిన్ను కొలవకుండా రక్తంలో సి పెప్టైడ్ స్థాయిని కొలుస్తారు. ఎంత తెలివైన పద్ధతో కదా! ఇక మధుమేహానికి సంబంధించి ఇటీవల వస్తున్న కొత్త డ్రగ్స్, ముఖ్యంగా SGLT2 ఇన్హిబిటర్స్ ఎలా పనిచేస్తాయి? అవి కిడ్నీల ద్వారా షుగర్ను ఎలా బయటకు పంపుతాయో చెప్పండి. ఇవి యాంటీ డయాబెటిక్ డ్రగ్స్లో ఒక కొత్త విప్లవమండి. కెనాగ్లిఫ్లోజిన్, డాపాగ్లిఫ్లోజిన్ లాంటి మందులు ఈ కోవలోకి వస్తాయి. సాధారణంగా మన కిడ్నీలు రక్తంలోని గ్లూకోజ్ను వడగట్టి, అది చాలా విలువైన ఇంధనం కాబట్టి దాన్ని మళ్లీ 100% రక్తంలోకే వెనక్కి పంపుతాయి. అవును, ఇంధనాన్ని వేస్ట్ చేయదు శరీరం. కరెక్ట్. కానీ ఈ SGLT2 డ్రగ్స్ వెనక్కి పంపే పంపులను అంటే రిసెప్టోర్లను ఆపేస్తాయి. దాంతో రక్తంలోని అదనపు గ్లూకోజ్ అంతా మూత్రం ద్వారా బయటకి వెళ్ళిపోయి షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గుతాయి. అయితే ఇందులో ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా? ఉండండి. ప్రతి దాంట్లో ఒక ప్రతికూలత ఉన్నట్లే ఇక్కడ కూడా ఉంది. మూత్రంలో విపరీతంగా చక్కెర పోవడం వల్ల ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా, ఫంగస్లు సులభంగా పెరుగుతాయి. అందుకే ఈ మందులు వాడేవారిలో జెనిటల్ మరియు యూరినరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే మైకోటిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి రసాయన చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుందన్నమాట. ఇక ఈనాటి మన విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. దీన్ని బట్టి చూస్తే మన శరీరం అనేది కేవలం రక్తమాంసాలు కాదు, అది హార్మోన్లు, ఎంజైమ్ల యొక్క అద్భుతమైన, అతి సూక్ష్మమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ అనే అర్థమవుతుంది. అవునండి, ఖచ్చితంగా. ఒక చిన్న వంతెన కూలిపోయి అమీనో యాసిడ్ విచ్ఛిన్నం కాకపోయినా మూత్రం రంగు నల్లగా మారడం, ఒక చిన్న ఎంజైమ్ మిస్ అయితే శిశువుల భౌతిక లక్షణాలు మారిపోవడం, అలాగే ఫైర్ అలారం మోగితే శరీరమే షుగర్ లెవెల్స్ పెంచుకోవడం. అబ్బో, ఈ ఫ్యాక్టరీ పనితీరు ఎంత సంక్లిష్టమైనదో చాలా స్పష్టంగా అర్థమైంది నాకు. నిజమే. శరీరంలోని ప్రతి చిన్న కణం, ప్రతి ఎంజైమ్ దానికంటూ ఒక నిర్దిష్టమైన పనిని అనుక్షణం చేస్తూనే ఉంటాయి. ఈ అసెంబ్లీ లైన్లో ఎక్కడ ఏ చిన్న బ్రేక్ పడినా దాని పర్యవసానాలు ఊహించని విధంగా మొత్తం వ్యవస్థను శాసిస్తాయి. ఈ రసాయన సంకేతాలు అర్థం చేసుకుంటేనే మనం ఈ వ్యాధులకు సరైన పరిష్కారాలు కనుక్కోగలం. బట్ ఈ జీవక్రియలన్నీ ఎప్పుడో పుట్టుకతో వచ్చిన జన్యుపరమైన లోపాల వల్ల లేదా ఆటో ఇమ్యూన్ సమస్యల వల్ల దెబ్బతింటాయని తెలుసుకున్నాం. కానీ
ఇక్కడే మనం ఒక కొత్త కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఏంటది? మనం ముందుగా అనుకున్న ఆ ఫ్యాక్టరీ ఎమర్జెన్సీ మేనేజర్ ఉదాహరణనే తీసుకుంటే, మన ఆధునిక జీవనశైలిలోని నిరంతర ఒత్తిడి లేదా స్ట్రెస్, నిద్రలేమి, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి వల్ల ఆ ఫ్యాక్టరీలో ఫైర్ అలారం ఎప్పుడూ మోగుతూనే ఉంటే, మనకు తెలియకుండానే మన కణాలలోని ఇలాంటి మరెన్ని సూక్ష్మజీవక్రియలను మనం శాశ్వతంగా మార్చేస్తున్నామో కదా? మన మెటబాలిక్ భవిష్యత్తు నిజంగా మన చేతుల్లో ఉందా? లేదా అలసిపోయిన మన హార్మోన్ల చేతుల్లో ఉందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన సమగ్ర పరిశీలనతో మళ్ళీ కలుద్దాం.